హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పొద్దున్నే ఈరోజు శుక్రవారం కదా, శ్రావణ శుక్రవారం చివరి వారం కాబట్టి పూజ చేస్తున్నాను. ధూపం వేయాలి, సాంబ్రాణి ధూపం ఎలా వేయాలి అనేది చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇలా కడపని నీట్గా పసుపుతో అలంకరించి బొట్లు పెట్టి ఈ విధంగా కమలం పువ్వు వేయాలి. శుక్రవారం నాడు ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఈ అడ్డం గీతలు అయితే ఖచ్చితంగా గీయాలండి. లేదంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. అందుకని ఎవరైనా ముగ్గు వేసినప్పుడు ఇంటి ముందర కానీ గుమ్మ ముందర కానీ ముగ్గు వేస్తే ఖచ్చితంగా ఈ అడ్డం గీతలు అనేది గీసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం పూజ గదికి వెళ్దాం. ఇంట్లో ధూపం వేయాలని చెప్పాను కదండి. ధూపం కోసమని గుగ్గిలం అంటారు, దీన్ని బొగ్గుని గుగ్గిలం అంటారు. ఇట్లా అగ్గి చేసుకోవాలి. చక్కెర, కొబ్బరి పొడి అండ్ సాంబ్రాణి, నెయ్యి, ఈ 5 వస్తువులు అయితే ఖచ్చితంగా కావాలి మనకి సాంబ్రాణి వేయడానికి. ఇంట్లో ఇవన్నీ కలిపి ధూపం వేసినామంటే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత ఫటాఫట్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు పూజ చేసేద్దామండి. ఈ విధంగా దీపాలు అంటించేసి ఫస్ట్ ఊదిగడ్డలు తిప్పేసిన తర్వాత మనం ధూపం వేసుకుందాం.